హాయ్ అండి, వెల్కమ్ టు వంటల వినోదం. నేను మీ గాయత్రి. ఇవాల్టి వీడియోలో ఎగ్ ఆలు కట్లెట్ చేశాను. ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 గుడ్లు, ఒక ఆలు తీసుకొని ఇలా తురుముకోవాలి. మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఇందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ప్లేస్లో బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, 1 స్పూన్ నిమ్మరసం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ తీసుకొని ఇలా చేయి తడి చేసుకుంటూ ఉండకు వచ్చేలా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఇలా పిండి ముద్దను తీసుకోవాలి. పిండి ముద్దని రౌండ్ బాల్లా చేసుకొని కట్లెట్లా ఒత్తుకోవాలండి. అన్నీ ఇలానే చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బండలు పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ వేయించుకోవాలి. నిదానంగా తిప్పుకోవాలండి, లేదా విరిగిపోతాయి. ఇందులో ఎగ్ వేసాం కాబట్టి నురుగు బాగా వస్తుందండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి ఎగ్ ఆలు కట్లెట్. ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.